ఓకే. మూడో సైడ్ హెడ్డింగ్ నివాసి కాదు. నివాసి కాదు అనేది మూడో బాక్స్లో వస్తుంది, రాసుకోండి. దీని మీద కట్టాలంటే భారతీయ ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడును. అయినప్పటికీ భారతదేశం నుంచి నియంత్రణ జరుగుతున్న వ్యాపారంపై మాత్రం పన్ను విధించబడదు. అంటే ఏంటన్నమాట, ఇతను ఫారెన్లో ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి, కానీ దాని కంట్రోల్ మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి చేస్తున్నాడు, ఇండియా నుంచి చేస్తున్నాడు. అంచేత ఏం చేయాలన్నమాట, పన్ను కట్టాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు మూడు రకాలుగా చెప్తాను. ఒక వ్యక్తి ఏ సందర్భంలో పన్ను కట్టాలి. సాధారణ నివాసాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారు. భారతీయ మరియు విదేశీ ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడదు. సాధారణ నివాసాన్ని కూడా దేని మీద కట్టాలి, భారతదేశ ఆదాయం మీద కట్టాలి. ఇతర దేశాల నుంచి ఆదాయం నుంచి కూడా పన్ను కట్టాలి. అసాధారణ నివాసాన్ని కూడా దేని మీద కట్టాలి, కేవలం భారతీయ ఆదాయంపై మాత్రమే పన్ను కడితే సరిపోతుంది. నివాసి కాదు అని కూడా దేని మీద కట్టాలి, భారతీయ ఆదాయంపై మాత్రమే పన్ను విధించబడను. అయినప్పటికీ భారతీయ దేశం నుంచి నియంత్రణ జరుగుతున్న వ్యాపారంపై మాత్రం పన్ను విధించబడదు. నియంత్రణ భారతదేశం నుంచి జరుగుతున్నది. ఇప్పుడు ఇదే పాయింట్స్ని ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ద ఎస్ఎస్సి, స్పెల్లింగ్ ASSE రాసుకున్నారమ్మా. ఎస్ఎస్సి అంటే పన్ను కట్టేవాడు అని అర్థం. బేస్డ్ అపాన్ రెసిడెన్షియల్ స్టేటస్, RESIDENTIAL, రెసిడెన్షియల్ స్టేటస్. ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని అందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఆర్డినరీ రెసిడెంట్, ORDINARI, ఆర్డినరీ రెసిడెంట్, RESIDENT. స్పెల్లింగ్ సరిపోయింది కదా. ఆర్డినరీ రెసిడెంట్ అంటే అర్థం ఏంటనమాట, ఈ లీవ్స్ 365 or more 360 days ఇలా మనం ఏం చేస్తాం అనమాట, లివింగ్ ఇన్ ఇండియా. దిస్ పర్సన్ ఇస్ కాల్డ్ ఏంటనమాట, ఆర్డినరీ రెసిడెంట్. వీడు ఎప్పుడు దేని మీద పన్ను కట్టాలని చెప్తున్నారు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, అందులో రాసుకోండి. ఎన్ఎస్ఎస్సి whose residential status is ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయండి. డ్యూరింగ్ ద relevant 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 previous year to the current assessment year has to pay tax on both the income that is Indian income and foreign income. అసలు మనం పన్ను దేనికి కడతాం? ఉదాహరణకి మనం అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు ఏంటనమాట 2020-21 అనుకోండి. మనం పన్ను దేనికి కడతాం? 99 మనం ఏం చేస్తాం, 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరం. దాని ముందు సంవత్సరం ఏంటి, 2020-21 ముందు సంవత్సరం ఏమవుతుంది, దాని ముందు సంవత్సరానికి డబ్బులు సంపాదించుకుంటాం. అర్థమైందా? అంటే 2019-2020 సంబంధించిన ఆదాయం ఖర్చుకి సంబంధించి 2019-2020 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాం అనమాట, 2020-21 పే చేస్తాం. అంటే మీ పరీక్షలు కూడా చూడండి ఎప్పుడు రాస్తారు. ఉదాహరణకు 2010లో 2019లో డిగ్రీ జాయిన్ అయ్యారు. ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తారు మీరు? 2020లో రాస్తారు, అంతే కదా. 10th క్లాస్ 98లో చదువు, పరీక్ష ఎప్పుడు రాస్తావు? 99లో రాస్తావు. లేదా 99లో చదువు, పరీక్ష ఎప్పుడు రాస్తావు? 2020లో రాస్తావు. అలాగనమాట ఒక ఇయర్ తర్వాత ముందు. లేదా ఇలా చూడండి 1985లో చదువు, 86లో పరీక్షలు రాస్తావు. అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం పన్ను కడతాం అనమాట. వాడు అదే కదా చెప్తా. ఆర్డినరీ రెసిడెంట్ అంటే అర్థం ఏంటి? ఎన్ఎస్ఎస్సి whose residential status is the resident or ordinary resident అంటే లీవ్స్ ఇన్ ఇండియా ఈజ్ కాల్డ్ ఏంటనమాట, ఆర్డినరీ రెసిడెంట్.
డ్యూరింగ్ ద రెలవెంట్ ఇయర్, రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే అర్థం గత సంవత్సరం, ఈ సంవత్సరానికి ముందు సంవత్సరం అన్నమాట. కరెంట్ ఇయర్ హ్యాస్ టు పే ద బోత్ ఇన్కమ్స్. దేన్ని కట్టాలన్నమాట? ఈజ్ ట్యాక్సబుల్ పర్సన్ బోత్ ఫారిన్ ఇన్కమ్ అండ్ ఇండియన్. అర్థమైందా? ఇది కరెక్ట్గా ఉంటుంది. రెండో పాయింట్, రెండో సైడ్ అంటే ఒక లెక్కన మనం ఎన్ని బాక్సులు చేస్తాము? ఫస్ట్ పర్టికులర్స్, ఫస్ట్ బాక్స్లో ఏం రాసుకోవాలన్నమాట? ఆర్డినరీ రెసిడెంట్. సెకండ్ బాక్స్లో ఏం రాసుకోవాలన్నమాట? నాన్ ఆర్డినరీ రెసిడెంట్. థర్డ్ బాక్స్లో ఏం రాసుకోవాలి? నాన్ రెసిడెంట్. ఈ మూడు ఉంటాయి. పర్టికులర్స్ ఉంటుంది. ఒక 10 పాయింట్లు ఇస్తారో 10 పాయింట్లు ఎక్కడెక్కడ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందో మనం చేస్తే ఈజీగా ఉంటుంది ఈ ప్రాబ్లం. చూడండి, నాన్ ఆర్డినరీ రెసిడెంట్. చూడండి, ఎన్ఎస్ఎస్సి రాసుకుంటారా? ఎన్ఎస్ఎస్సి అది సైడ్ హెడ్డింగ్. నాన్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది సైడ్ హెడ్డింగ్. ఎన్ఎస్ఎస్సి whose residential status is ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకుంటాం. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, డ్యూరింగ్ ద relevant previous year to the current assessment year has to pay tax generally on the Indian income only. That is, he need not pay tax on the foreign income. అంటే నాన్ ఆర్డినరీ రెసిడెంట్ ట్యాక్స్ దేన్ని చేయాలి? పే చేయాలి. ఓన్లీ భారతీయ ఆదాయం మీద మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఇండియన్ ఇన్కమ్ మీద మాత్రమే పే చేస్తే సరిపోతుంది. ఫారిన్ ఇన్కమ్ మీద పే చేయడం అవసరం లేదు. దే నీడ్ నాట్ పే ఫారిన్ ఇన్కమ్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ రాసుకోండి. నాన్ రెసిడెంట్. థర్డ్ కండిషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. నాన్ రెసిడెంట్. ఎన్ఎస్ఎస్సి whose residential status is non-resident అనేది ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకోండి. నాన్ రెసిడెంట్ డ్యూరింగ్ ద relevant previous year has to pay tax on Indian income. Tax on Indian income only. Okay. He need not pay tax on foreign income even if he has got a business outside India which is controlled by through apparently it may look like foreign income. Which controlled by him from India. మళ్ళీ ఒకసారి సైడ్ హెడ్డింగ్ మళ్ళీ చెప్తాను, చూసుకోండి, చెక్ చేసుకోండి. నాన్ రెసిడెంట్. an SSC whose residential status is non-resident during the relevant previous year has to pay tax on Indian income only. He need not pay tax on foreign income even if he has got a business outside India which is controlled by him from India. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పాను? ఫస్ట్ ఆర్డినరీ రెసిడెంట్. ఈ ఆర్డినరీ రెసిడెంట్ దేని మీద ట్యాక్స్ పే చేయాలి? ఇండియన్ ఇన్కమ్ మీద, ఫారిన్ ఇన్కమ్ మీద. నాన్ ఆర్డినరీ రెసిడెంట్ ఈయన ట్యాక్స్ దేని మీద పే చేయాలి? ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ పే చేస్తాడు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ట్యాక్స్ దేని మీద పే చేస్తాడు? ఇండియన్ ఇన్కమ్ మీద మాత్రమే పే చేస్తాడు. బట్ కానీ ఇతనికి ఎక్కడైనా ఫారెన్ లో బిజినెస్ ఉండి దాన్ని ఇండియా నుంచి కంట్రోల్ చేస్తుంటే కనుక అప్పుడు ఇతను ట్యాక్స్ పే చేస్తాడు. ఇది దీనికి సంబంధించిన సినాప్సిస్. లెక్క చెప్తున్నాను, చూసుకోండి.
ఏమైంది పెట్టింది సరిపోయింది. ఓకే అమ్మ ఒక సమ్ నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం నోట్ చేసుకోండి. కంప్యూటేషన్ ఆఫ్ total income of Mr. Ramu under the following circumstances. A and Rasko resident or ordinary resident. B and Rasko resident but not ordinary resident. నెక్స్ట్ మూడోది సి అని రాసుకోండి, నాన్ రెసిడెంట్. ఓకే ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2020-2021. ఓకే ఇప్పుడు అందులో 10 పాయింట్స్ వస్తాయి, 8 పాయింట్స్ వస్తాయి, నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ప్రాఫిట్ from Indian partnership firms rupees 60,000. Second one, income from cultivated lands at Sri Lanka. Income from cultivated lands at Sri Lanka, rupees 40,000. Next, third point. Income earned in America, but received in India, for rupees 1 lakh. Next, fourth point. Income earned in India, but received in England, rupees 2 lakhs. Next, fifth point. Interest on fixed deposits on Canada for rupees 10,000. Next point, sixth point. Business runs in Bangladesh, but controlled and managed from India, 70,000. Next point note chesko. Income from house property at Sri Lanka, 1 lakh. But 25,000 rupees received in India. Next point, 8th point. Past untaxable income brought into India, 30,000. ఏమ్మా అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సమ్. రేపు ఆన్సర్ చెప్తాను, చాప్టర్ సినాప్సిస్ అని ఫాలో అవ్వండి. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ నుంచి లెక్కలు స్టార్ట్ చేశాను, సీరియస్గా ఫాలో అవ్వండి అమ్మా అందరూ కూడా. ప్రస్తుత తెలుగు మీడియం వాళ్ళు గత సంవత్సరమునకు రాము యొక్క ఆదాయం ఈ క్రింది విధంగా కలవు. అతని నివాస స్థితి అని చెప్పి ఒకదాని కింద ఒకటి పాయింట్స్ రాసుకోండి. ఏ పాయింట్ అది ఫస్ట్ పాయింట్, సాధారణ నివాసి. రెండోది సాధారణ నివాసి కాదు. మూడో పాయింట్ నివాసి కాదు.
అని 3 పాయింట్ల కింద రాసుకోండి. అయినప్పుడు ఆ 3 పాయింట్ల కింద రాసుకోండి. అయినప్పుడు అతని యొక్క పన్ను విధించదగు మొత్తం ఆదాయమును లెక్కింపుము. అతని యొక్క పన్ను విధించదగు మొత్తం ఆదాయమును లెక్కింపుము. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ రాసుకోండి. భారతదేశంలోని భాగస్వామ్య సంస్థ నుంచి వసూలైన లాభము. రాసుకున్నారా? భారతదేశంలోని భాగస్వామ్య సంస్థ నుంచి వసూలైన లాభము 60,000. సెకండ్ పాయింట్, శ్రీలంకలోని వ్యవసాయ భూముల ద్వారా పొందిన ఆదాయము 40,000. మూడో పాయింట్, అమెరికాలో సంపాదించగా భారతదేశంలో వసూలైన ఆదాయము 1,00,000 రూపాయలు. అమెరికాలో సంపాదించగా భారతదేశంలో వసూలైన ఆదాయము 1,00,000 రూపాయలు. నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో సంపాదించగా, నెక్స్ట్ పాయింట్ 4వ పాయింట్, భారతదేశంలో సంపాదించగా ఇంగ్లాండ్లో వసూలైన ఆదాయం 2,00,000. నెక్స్ట్ 5th పాయింట్, కెనడాలోని బ్యాంక్ డిపాజిట్లపై పొందిన వడ్డీ 10,000. నెక్స్ట్ 6th పాయింట్, బంగ్లాదేశ్లోని వ్యాపారమును భారతదేశం నుంచి నియంత్రించగా అక్కడ వసూలైన ఆదాయం 70,000. 6వ పాయింట్ మళ్ళీ చెప్తాను. బంగ్లాదేశ్లోని వ్యాపారంను భారతదేశం నుంచి నియంత్రించగా అక్కడ వసూలైన ఆదాయము 70,000. 7వ పాయింట్, శ్రీలంక గృహస్థి ఆదాయము 1,00,000 రూపాయలు కాగా 25,000 భారతదేశంలో వసూలైనవి. నెక్స్ట్ పాయింట్, తెలుగులో మళ్ళీ చెప్పిన 7వ పాయింట్, శ్రీలంక గృహస్థి ఆదాయం 1,00,000 రూపాయలు కాగా 25,000 రూపాయలు భారతదేశంలో వసూలైనది. నెక్స్ట్ 8వ పాయింట్, గతంలో పన్నుకు గురి కాని భారతదేశమునకు తీసుకురాబడిన ఆదాయం 30,000. సమ్ ఇది ఆలోచించండి, రేపు దీని సొల్యూషన్ చెప్తాను. ఓకేనా?